ఏపీలో తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించింది. 164 స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. వైనాట్ 175 అంటూ చెప్పుకున్న అధికార పక్షం వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా గల్లంతైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కని విని ఎరుగని ఏకపక్ష విజయం నమోదైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయంతో చరిత్ర సృష్టించింది. 175 స్థానాలకు గాను కూటమి ఒక్కటే 164 స్థానాలు కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఒక్కటే సొంతంగా 135 స్థానాలు గెలుచుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జనసేన పోటీ చేసిన 21 సీట్లలోనూ సత్తా చాటింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జయభేరి మోగించిన పార్టీగా రికార్డు సృష్టించింది. 100% ఫలితాలతో శాసనసభలో రెండో పెద్ద పార్టీగా జనసేన అవతరించింది. 10 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కూడా కూటమి పార్టీల మద్దతుతో 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. ఇక అధికార వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఊహించని విధంగా వైసీపీ 3వ స్థానానికి పరిమితమైంది. ప్రతిపక్ష హోదాకు కావలసిన 18 స్థానాలు కూడా గెలుచుకోలేకపోయింది. ఓట్ల సునామీలో వైసీపీ గల్లంతైంది. జిల్లాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలను టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. జగన్ సొంత జిల్లా కడపలో మాత్రమే 3 స్థానాలు దక్కించుకుంది. పులివెందులలో జగన్ గెలిచిన మెజార్టీ పడిపోయింది. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాల్లో కూటమి ఏకంగా 45 స్థానాలు కైవసం చేసుకుంది. వైసీపీ 7 స్థానాలతో సరిపెట్టుకుంది. రాజధాని ప్రాంతంలో 33కు 33 సీట్లను కూటమి గెలుచుకుంది. ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ ఖాతా తెరవలేదు. ఉత్తరాంధ్రలో 34 స్థానాలకు 32 కూటమి పార్టీలు గెలుచుకోగా వైసీపీ 2 స్థానాల్లో గెలుపొందింది. కోస్తాంధ్రలో 22 సీట్లకు కూటమి 21 సీట్లు గెలుపొందింది.